లీడర్గా టీంని ఎలా పికప్ చేయాలో తెలియదు కొంతమందికి. అప్పుడు ఏమవుద్దంటే మనం అనుకునే రిజల్ట్ని ప్రొడ్యూస్ చేయలేకపోతాం. ఒక వ్యక్తి చేస్తే ఎక్కువ అవుద్దంటారా, లేదా టీంతో చేస్తే ఎక్కువ అవుద్దంటారా? టీంతో చేస్తే ఎక్కువ టీంతో చేస్తే ఎక్కువ రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇండివిజువల్గా చేస్తే ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న చిన్న మీటింగ్స్ చేసేయగలం, కానీ ఎప్పుడైతే పెద్ద పెద్ద మీటింగ్స్లో ఒక మొమెంటం టీంకి చూపించాలన్నా, జనాలకి ఏదైనా ఒక మొమెంటం రిలీజ్ చేయాలన్నా సరే, అది రిలీజ్ చేయడానికి పెద్ద మీటింగ్స్ చేసినప్పుడు మాత్రం వస్తుంది. ఇది ఓన్లీ సేఫ్ షాప్లోనే కాదండి. మీరు కావాలంటే బయట రాజకీయాలు చూడొచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్ని చూడొచ్చు. వాళ్ళని వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి, వాళ్ళ వైపు తిప్పుకోవడానికి పెద్ద పెద్ద మీటింగ్స్ చేస్తారు. రాజకీయం అయితే బల ప్రదర్శన అంటారు, అవునా? చూసారు లేదా? బల ప్రదర్శన చేస్తారు, బల ప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడే వ్యక్తులకు ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ చేసేది ఎందుకు చేస్తారండి? ఇది చేయకుండా లెఫ్ట్ రైట్ 10 రీలు, రైట్ లెఫ్ట్ 10 రీల్స్, రైట్ 10 రీల్స్ పంపించారనుకోండి, మీకు చెక్ కంపెనీ పంపిస్తా లేదా? ఏం అవసరం లేదు. మీ పాకెట్లోంచి లెఫ్ట్ ₹1,00,000, రైట్ ₹1,00,000 డైరీ పంపించండి వారానికి. అలా మీరు పంపిస్తే మీరు ఒక అరౌండ్ అవుతుందో ఒక 2.5 సంవత్సరాల పాటు పంపించారనుకోండి, మీరు డైమండ్ అయిపోతారు. ఎంత? 2.5 సంవత్సరాల పాటు పంపిస్తే మీరు డైమండ్ అయిపోతారు. కానీ తర్వాత పనిచేయడానికి ఎవడు ఉండడు. మీరు డబ్బులు పంపిస్తుంటారు, ప్యాకేజ్ వస్తుంది, తీసుకుంటారు, చెక్ తీసుకుంటారు, దట్స్ ఆల్, ఫినిష్. అలా కాకుండా మన టీంని తయారు చేసి టీం మీద ప్రాసెస్ చేస్తాం అనుకోండి, దాని తాలూకు లాభం ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ప్రమోషన్కి స్పెషల్గా మీరు స్టార్టింగ్ డే 1 ఏ డే అయితే వచ్చారో ఆ డే నుంచి మీకు ఏదో ఒక చిన్నదో పెద్దదో విషయంలో నుంచి మీకు ఫస్ట్ టీంని ప్రమోషన్ చేయడానికి, అదే మీరు జాయినింగ్ అవ్వడానికి ప్రమోషన్ చేశారు. జాయినింగ్ అయిన తర్వాత మీకు టూల్స్ గురించి ప్రమోషన్ చేశారు. టూల్స్ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్గా ట్రైనింగ్స్కి మీటింగ్స్ ప్రమోషన్ చేశారు, అవునా? తర్వాత ల్యాప్టాప్ కొనమని ప్రమోషన్ చేశారు. దాని తర్వాత బైక్ కొనమని ప్రమోషన్ చేశారు, అవునా? చేశారు లేదు మీ అందరికీ ప్రమోషన్? ప్రమోషన్ చేశారు. ఇంకా ఎన్నో చూసుకుంటే అన్ని విషయాలు కూడా ప్రమోషన్ చేస్తూ వచ్చారు. అప్పుడు మీరు దానికి ప్రమోషన్ తీసుకొని మీరు బిజినెస్ని టేకప్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఈ బిజినెస్లో మీరు ఎంతైతే దూరం వెళ్తారో అంత దూరం మీ లెవెల్లో మీరు, మీ కింద లెవెల్లో వ్యక్తులు కూడా ప్రమోషన్ మీరు ఎంత బాగా చేయగలిగితే అంత పెద్ద రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇండివిజువల్గా చేసే పని చాలా లిమిటెడ్ ఏరియా, లిమిటెడ్ ప్లేసెస్లో ఉంటుంది. 2-3 స్లైడ్స్ చూద్దాం. అసలు స్టార్టింగ్ నుంచి మీటింగ్స్ గురించే మనకి ఎంత ఎక్కువగా చెప్తారు. ఒకవేళ మీటింగ్స్ చేయకపోతే, పెద్ద పెద్ద సెమినార్స్ చేయకపోతే, ఒక సిస్టమ్ని సరౌండ్ అంటే కంప్లీట్ రౌండ్ అప్ చేయకపోతే దాని తలకి నష్టం ఎంత ఉంటుంది, అవునా? అందుకని ఈ బిజినెస్లోని ప్రతి యాక్టివిటీ కూడా మన టీము పూర్తిగా పాల్గొనాలి. అప్పుడు మాత్రమే మన రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడానికి అవుతుంది. చాలాసార్లు ఈ స్లైడ్ అయితే మీకు ఆల్రెడీ మీ అప్లయన్స్ ద్వారా, మీ డైమండ్స్ లీడర్స్ ద్వారా చాలాసార్లు విని ఉంటారు, చూసుంటారు. కానీ అంత అబ్జర్వేషన్ చేశారో లేదు తెలీదు. అబ్జర్వేషన్ చేసి ఉన్న బట్టి కొంతమంది వచ్చారు. ఈ చిన్న స్లైడ్ని ఒకసారి మీరు అర్థం చేసుకుంటే నెక్స్ట్ ఎంత బాగా చేయొచ్చు. ఆల్రెడీ మొన్న కూడా చూపించాను మీకు, మరలా ఒకసారి చెప్తాను. కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఆర్ యు రెడీ? ఎక్సైటెడ్? ఎస్ అంటారు కానీ కొంచెం చిరునవ్వు లేదు, ఎక్స్ప్రెషన్స్ లేవు ఏమని. మన వెరీ సీరియస్ గానే నేను దేవుడి దాన్ని అక్కడ కూడా ఇలాగే వెళ్ళారా ఇంత సీరియస్ గానే? కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చా లేదా? రాత్రి మీ ఆవిడతో గొడవ ఉండవచ్చు, నో ప్రాబ్లం. మీ ఆయనతో గొడవ ఉండవచ్చు అని సరే, ఉదయం ఎక్స్ప్రెషన్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. మీరు ఎప్పుడైనా సరే రిసెప్షనిస్ట్ చూసారా? రాత్రి అలా ఆవిడ ఇద్దరు తన్నిసుకునే సరే, అలా ఆవిడ వెళ్ళిన తర్వాత అక్కడ ఈయన అవుతుంది, నవ్వకపోతే ఆ జాబ్లో ఉంచరాలి. అలాగా ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ సరే మీరు వచ్చిన తర్వాత కనీసం ఎక్స్ప్రెషన్స్ తో కొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుంటుంది లేదా? వావ్. ఈసారి అవుతుందో నెక్స్ట్ మీటింగ్స్లో అన్నీ కూడా వీటి గురించి కూడా యాక్చువల్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం ఫస్ట్ మేము. నేను దగ్గర అవుతుందో 2 years నేను సేఫ్ షాప్లో ఫుల్ టైం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అద్దం ముందుండి ప్రాక్టీస్ చేసేవాడిని. 2 సంవత్సరాలు నాన్ స్టాప్గా ప్రాక్టీస్ చేశాను.
ఎందుకంటే నేను ఆర్మీలో ఉండి సావధాన్ అంటే బిల్కుల్ వెరీ సీరియస్. రికగ్నేషన్ చేసేటప్పుడు వాళ్ళ పక్కన నిలబడి బాడీ గార్డులు నిలబడి ఉండండి. బాడీ గార్డ్ ఉంటారు చూరా, బాడీ గార్డ్ పక్కన ఎలా నిలబడతారో అలా నిలబడి ఉండండి. ఎక్స్ప్రెషన్స్ ఉండే కాదు. వికాస్ అన్నారు, బాబు ఏంటి బాబు నువ్వు డ్యూటీ చేస్తున్నావు, అక్కడికి వచ్చాన్నారు. డ్యూటీ చేస్తున్న ఏ ముఖంలో ఏ ఫోటోలో ఎక్స్ప్రెషన్స్ ఉండదో, దేనిలో ఉండదో, ఇలా వెరీ సీరియస్గా ఉంటావు నువ్వు. సావధానం అంటే ఎవరైనా సావధానం చేస్తానంటే నువ్వు ప్రమోట్ చేయడానికి వచ్చావు, రికగ్నైజ్ చేయడానికి వచ్చావు, నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి? ఈ మొక్క కవలికలు మార్చమని చెప్పారు. ఈ మొక్క కవలికలు మార్చమంటే అలా మారిపోతేటి. ఇన్ని సంవత్సరాల నుంచి రోజుకి తిట్టి తిట్టి నోరు, తిట్లు పడి ముఖం, చెవులు, అవునా, ఎన్నో ట్రాజడీస్ వచ్చిన మన తలకి లైఫ్ ఒక్కసారే ముఖం వెయ్యి వికసించదు. దాని తర్వాత అద్దం ముందు నిలబడి దగ్గర 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు చూడండి, మీరు పక్కన ఎవరైనా దెబ్బలాడతాను మళ్ళీ అంటే ఫోటో తీసినట్టే అని ఉంటుంది మా ఫోన్ ఆటోమేటిక్గా. అన్ని ఫోటోలో స్మైలింగ్గా తో ఈ ఉండి కంట్రోల్స్ ఇలాగ లేవిస్తాయి బయటికి, అవునా. తో అలాగ అవడానికి దగ్గర 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను. నా 16 సంవత్సరాల సర్వీస్లోని అలవాటు అయిపోయిన అలవాటుని మార్చడానికి 2 సంవత్సరాలు పట్టింది నాకు. అది కూడా నాన్ స్టాప్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత. లేకపోతే ఎప్పుడైనా ఫోటో తీస్తే ఫోటో ఫ్లాష్ కొట్టినట్టే ఇలా పడిపోయి, అంటే పక్కడికి రికగ్నైజ్ చేస్తున్నాను, నేను మౌనవ్రతం పాటించినట్టు ఉండేది. సో అలాగా మీ ఎక్స్ప్రెషన్స్ మారాలంటే ఇప్పుడు జూమ్ మీద కూర్చున్నారు, జూమ్ మీద కూర్చుని ఎలా కూర్చుంది సార్, వాళ్ళు అనుకుంటారు బట్ నన్ను ఎవరో చూడట్లేదు కదా అని అనుకుంటారు మీరు, కానీ మిమ్మల్ని అందరూ చూస్తుంటారు ఇక్కడ. ఎవరైతే ల్యాప్టాప్ లాగినారో అందరూ కూడా ఇలాగ వెనక్కి ముందుకి ఈ ప్యానల్ చేస్తూనే ఉంటారు, అవునా. నువ్వు పౌడర్ రాసుకున్న కూడా తెలుస్తుంది ఇక్కడ. పౌడర్ రాసుకున్నా లేదా, ఉదయం రెడీ అయ్యా లేదా, మీరు తల దూకొని వచ్చారు లేదా, అవునా, ఎలా వచ్చారనేది క్లారిటీగా ఎత్తుంది ఇక్కడ, అన్నీ కనబడతాయి. అందుకని ఏంటంటే కొంచెం మీ టీం చూస్తుంది మిమ్మల్ని, మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మిమ్మల్ని చూసినప్పుడు అనిపించాలి, అబ్బా ఇలా ఉండాలిరా జోస్ఫుల్గానే, అవునా. నేను ఎప్పుడు సత్యత మేడం చూస్తాను, ఎప్పుడు చూసినా బిల్కుల్ ఈ తలకే ఇలాగే ఎగురు ఉండదు, ఇలా బిల్కుల్ దూకొని ఇలా వస్తాను, అవునా. మీరు కావాలని చూడండి ఎప్పుడైనా సరే, ఉదయాన్నే 8 గంటలకి తల తక్కువ ఉందో ఎక్కువ ఉందో తెలియదు మొత్తం మీద ఆవిడ మాత్రం బిల్కుల్ రెడీ అయ్యి బిల్కుల్ పౌడర్ గిౌడర్ రాసుకుని వస్తారు, అవునా. ఇక్కడ ఓన్లీ కొంతమంది అయితే ఓన్లీ పెళ్లికి వెళ్ళినప్పుడు మాత్రం మేకప్ వేస్తారు, మిగతా టైంలో అయితే మాత్రం ఎలా వస్తారంటే ఎలా వచ్చేస్తారు, అలా తెల్లారి లేసి, నో ప్రాబ్లం. ఎందుకని నేను చెప్పేది ఒకటే, బాడీ లాంగ్వేజ్ని మార్చాలి. ఈ బిజినెస్లో బాడీ లాంగ్వేజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ వెకబులరీ కూడా మార్చాలి, మీ మాటలు కూడా మార్చాలి. ఇవన్నీ మారితేనే మీ బిజినెస్లో పెద్ద బిజినెస్ అవుద్ది. ఓన్లీ మీరు అనుకుంటారు ప్లాన్ చెప్తేనే బిజినెస్ అవుతుంది, నో 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 నో. ప్లాన్ అవుతుందో ఏదో ఒకరికి చెప్పగలవు నువ్వు, కానీ నీ తాలూకా స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ కానీ, నీ మాటలు కానీ, నీ తాలూకా బాడీ లాంగ్వేజ్ కానీ, ఇవన్నీ కూడా ప్రదర్శించడం చూపించడానికి అవకాశం దొరుకుతుంది. ఓన్లీ మాటలే కాదు, కొన్నిసార్లు మాటలు అర్థం అవ్వవు, కానీ మీ యాక్షన్ అవుతుందో చాలా బాగా అర్థం అవుతుంది జనాలకి, ఓకేనా. చూద్దాం ఫస్ట్ క్లాస్గా. ఎక్కువేం కాదు, 2-3 స్లైడ్స్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్కి అవుతుందో అసలు ఎందుకు, మనం అన్ని యాక్టివిటీస్ ఎందుకు చేయాలి, సిస్టమ్ తాలూకు యాక్టివిటీస్ అన్ని చేస్తే లాభం ఏంటి, అసలు సిస్టమ్ తాలూకు యాక్టివిటీస్ చేయకపోవడమే నష్టం ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలి. లేకపోతే ఏమవుతుందో చాలాసార్లు మనం సిస్టమ్ తాలూకు 2 సర్కిల్ ఉంటాయి, మీకు ఎక్కువ సార్లు చూపిస్తుంటారు. ఫస్ట్ సర్కిల్ డూప్లికేషన్, సెకండ్ సర్కిల్ డూప్లికేషన్. చూసారు ఎప్పుడైనా మీరు? ఆ 2 సర్కిల్ని పూర్తిగా కంప్లీట్ చేయమని చెప్తారు. ఆ 2 సర్కిల్ని ఎవరైతే ఏ టీం అయితే కంప్లీట్ చేస్తుందో, ఏ టీం అయితే కంటిన్యూగా నాన్ స్టాప్గా ఉంచుతుందో, వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్లోని వెరీ సక్సెస్ఫుల్గా అవుతుందో, లాంగ్ టర్మ్లో బిజినెస్ రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్లో రన్ చేస్తారో, లాంగ్ టర్మ్లో కూడా బిజినెస్ రన్ అవుతుంది. ఫస్ట్ మీరు చూడండి, వితౌట్ సిస్టమ్ వితౌట్ మెంటర్షిప్, వితౌట్ సిస్టమ్ వితౌట్ మెంటర్షిప్. మీరు జర్నీ చేయాలనుకున్నారు అప్ టు యూసీఏ వరకు. ఒక 20 మంది టీం తయారు చేశారు అనుకోండి, ఆ టీంకి రౌండ్ అప్ లేదనుకోండి, దాన్ని రన్ చేయడానికి అవుతా? ఇలా 30 టీం తయారవుతుంది, ఇలా పడుతుంది. మళ్ళీ 40-500 టీం తయారవుతుంది, టీం అయితే తయారవుతుంది. ఎందుకు? సిస్టమ్ తాలూకు ఆఫ్లైన్ తాలూకు యాక్టివిటీస్, రేపు డైమండ్ సెలబ్రేషన్కి వస్తున్నారు, యాక్టివిటీ జరుగుతుంది, మోటివేట్ అవుతారు, టీంని తయారు చేస్తారు. వాళ్ళ ర్యాంక్ ఉంటుంది, లేకపోతే ఏదైనా రికగ్నిషన్ మారుతుంది,
లేకపోతే టార్గెట్ అచీవ్ చేయాలి, వాళ్ళ ఆ ఊపులోని టీంని తయారు చేస్తారు. కానీ ఆ టీము రౌండ్ అప్ లేకపోవడం వల్ల నెక్స్ట్ అవుతుంది 5000 టీం తయారైంది. ఈ టీంని లేపడం కానీ వీటిని రన్ చేయడం కానీ కష్టంగా ఉంటుంది టీంకి. ఇప్పుడు కూడా చాలా మంది చూసారా, కష్టపడి ప్రమోషన్ చేయగలుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న మీటింగ్స్కి ప్రమోషన్ చేయలేదు. చిన్న చిన్న మీటింగ్స్కి ప్రమోషన్ చేయలేదు. అప్లై అని చెప్పిన మాటని ప్రాసెస్ చేయడం మానేశారు. కొన్ని సిస్టమ్ యాక్టివిటీస్ని కట్ చేశారు. వాళ్ళు ఏమవుతుంది, ఎంత పెద్ద టీం ఉన్నా సరే దాన్ని రన్ చేయడం కష్టమైపోతుంది. 10,000 టీం తయారు చేసావు, డైమండ్ కూడా అయిపోయి ఉండొచ్చు, కానీ దీన్ని పరిపూర్ణత లేదన్నమాట. పరిపూర్ణత అంటే నువ్వు అందులో టాప్ 20 కానీ వాళ్ళకు ఉన్న టీం కానీ వాళ్ళు ప్రతి యాక్టివిటీస్ని రన్ చేస్తుంటారు. ఇప్పుడు దానివల్ల ఏమవుద్ది, వాళ్ళని ఈజీగా ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఓన్లీ వాళ్ళకు ఆర్డర్ ఇవ్వడమే, ఇంకో పలానా మీటింగ్ జరుగుతుంది దీనివల్ల ఇది లాభం అని చెప్తే వాళ్ళు వాళ్ళ లెవెల్లోని వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. మిగతా దానికి అప్లై సిస్టమ్ తాలకు సపోర్ట్ తీసుకుంటారు. 20,000 టీం తయారైంది, కానీ ఫ్రెషర్ టు యూసీఏ వెళ్ళాలంటే వీళ్ళకి చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి కూడా లేపాల్సి వస్తుంది, ప్రతిసారి కూడా వీళ్ళ టీంని రన్ చేయడానికి చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్ బట్టి వాళ్ళు చేసే ప్రాసెస్ చేసేస్తారు, మిగతా వదిలేస్తారు అలాగే. అప్పుడు ఏమవుతుందంటే కొంత సమయం తర్వాత వాళ్ళ ఆ టీంని మోల్డ్ చేయడం కానీ మోటివేట్ చేయడం కానీ రన్ చేయడం కానీ చాలా కష్టమైపోతుంది. ఒక ఏరియాలో బిజినెస్ చేస్తావు, ఆ ఏరియాలోని 365 రోజులు కమ్సే కమ్ 3 years నాన్ స్టాప్గా ప్రతి యాక్టివిటీ చేయాలి. ఒక లీడర్తో కూడా మినిమం 3 నుంచి 5 సంవత్సరాలు నాన్ స్టాప్గా యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి లోవరాజు నేను బెస్ట్ యూసీఏ చేయాలనుకున్నాను అనుకోండి, నేను ఏదో డైమండ్ అయ్యేవారు చేస్తే లోవరాజు యూసీఏవరికి ఎవరో, తో తనని కంటిన్యూగా నాన్ స్టాప్గా అవుతుందో రన్ చేస్తూ ఈరోజు ఈవెన్ నేను కూడా ఇక్కడ వరకు వచ్చాను, ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తాను అంటే అది గ్రేట్ మెంటర్ వికాస్ మాగురుజీ. ఇప్పుడు కూడా చిన్న చిన్న విషయాలు అబ్జర్వ్ చేసి ఇలా ఉండకూడదు లీడర్షిప్, డైమండ్ వరకు పర్వాలేదు, డబుల్ డైమండ్ పర్వాలేదు, లేదా రూబీ వరకు పర్వాలేదు, కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నువ్వు డైమండ్స్ని హ్యాండిల్ చేయాలంటే ఈ ప్రాసెస్ మార్చాలి, ఈ ప్రాసెస్ మార్చాలి అని డైలీ ఏదో ఒక విషయంలోని క్వశ్చన్ మార్క్ చేసి మార్చుతూనే ఉంటారు. కొంతమంది ఏమంటారంటే నేను సిల్వర్ అయ్యాను కదా, నాకు ఎవరు చెప్పి ఉన్నాడు, నేను ప్లాన్ చెప్పడం ఫాలోఅప్ చేయడం తెలుసు కదా అనుకుంటారు. అప్పుడే ఇంకెక్కువ అవసరం, ఎందుకంటే నువ్వు 50 మందిని హ్యాండిల్ చేయాలి. నువ్వు గోల్డ్ అయ్యో నువ్వు 250 మందిని హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేయాలంటే నీకు సిస్టమ్ తాలూకా ప్రాసెస్ చాలా అవసరం. అందుకని ఈ బిజినెస్లోని అన్ని విషయాలు మనం నేర్పించలేం కాబట్టి ఇక్కడ వెన్యూస్ అని పెద్ద పెద్ద ట్రైనింగ్స్ అని మీటింగ్స్ అని జరుగుతుంటాయి. వాటిలోని వ్యక్తులు ఎక్కువ మంది వచ్చినా కానీ వాళ్ళకి సమానమైన డిసిప్లిన్తో నేర్పించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆర్టీటీలో ఎందుకు పెట్టారు, ఫ్రెషర్ అయితే బ్లూ టై అని, గోల్డ్ అయితే ఎమరాల్డ్ అబోవ్ అయితే రెడ్ టై అని, దాని తర్వాత ఏతుందో డైమండ్ అబోవ్ అయితే వాళ్ళకి బ్లాక్ టై అని పెట్టారు లేదా. సో దానివల్ల ఏమవుతుంది, ఈజీగా వాళ్ళలో డూప్లికేషన్ జరుగుతుంది. చూడండి, విత్ మెంటర్షిప్, విత్ సిస్టమ్, విత్ మెంటర్షిప్ వీళ్ళు చిన్న టీంని తయారు చేస్తారు, 25 టీం తయారు చేస్తారు. 25 టీంలోని అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. 25 టీంలోని అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. వీళ్ళు రన్ చేయడం వెరీ ఈజీ. వీళ్ళు ఏంటంటే వీళ్ళు సిస్టమేటిక్గా ఉంటారు. చూడు, ఇక్కడ 25 మంది టీంని 500 టీంకి కంపేర్ చేసి చూస్తే 500 టీంలో కూడా ఒకసారి రన్ అయితే మళ్ళీ రన్ అవుతావు, కానీ 25 టీంలో నుంచి ఉన్న వ్యక్తులు కూడా సిల్వర్ లెవెల్ లీడర్లో అనేది బ్రౌన్స్ లీడర్ కూడా ఫస్ట్ క్లాస్ రన్ చేసి 500 టీం తయారు చేస్తాడు. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్ని యాక్టివిటీస్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ తెలియక కొంతమంది వాళ్ళు ఏం చేస్తారు, అన్ని యాక్టివిటీస్ కట్ చేసుకొచ్చేస్తారు. కట్ చేసుకొస్తే టోటల్ మీద కూడా కట్ అయిపోద్ది నీకు. అందుకనే ఒక ఏరియాని బిజినెస్ టేకప్ చేసినప్పుడు కానీ, ఒక ప్రొఫైల్ టేకప్ చేసినప్పుడు కానీ మినిమం వాళ్ళతో ఒక 2 నుంచి 3 సంవత్సరాలైనా జర్నీ చేయాలి. ఇందులో చాలాసార్లు ఇరిటేట్ అవుతారు, చాలాసార్లు వదిలేయాలనుకుంటారు, చాలాసార్లు రకరకాలు ఉంటారు, అయినా సరే ఇరిటేట్ చేయాలి. 15,000 టీం తయారైంది. ఎంత టీంనైనా సరే ఈజీగా 5 లక్షల టీం తయారైంది. ఎంత టీంనైనా హ్యాండిల్ చేయొచ్చు. ఈరోజు గ్రేట్ మెంటర్ వికాస్ మాగురుజీ ఇంత పెద్ద టీంని తయారు చేశారు. వెరీ సింపుల్గా ఆపరేట్ చేస్తున్నారు లేదా. మనం 25 మంది టీం ఉండి మనం గురించి ఎవడో నా మాట వినట్లేదండి, ఎవడో ఇచ్చేయట్లేదండి అంటారు లేదా. విన్నారా మాటలు? రిపోర్ట్ సపోర్ట్ అవ్వట్లేదండి, ఎవరు చేస్తారండి, ఇలా రకరకాలు చెప్తున్నాం. కారణం ఏంటంటే ఇదే కారణం. మనం తయారు చేసేటప్పుడు సగం సగం అవుతుందో
అందరినీ పోలియో చుక్కలేదు. ఇప్పుడు ఏమైంది, పెద్దలు ఏంటంటే ఎక్కువ మంది పోలియోలు వచ్చేసారు టీంలో. టీకా వేయలేదు. టీకా వేస్తే ఏడుస్తారని టీకా మానేసావు. టీకా వేసి ఉంటే ఈరోజు ఒక సమయం తర్వాత సమృద్ధిగా ఉండే వాళ్ళందరం. ఇలా ఎన్నో విషయాలు మనం కట్ చేసిన బట్టి దాని తర్వాత పెద్ద టీం అయిన తర్వాత వాళ్ళు రన్ చేయడం కానీ వాళ్ళు ప్రాసెస్ చేయడం కానీ అప్పుడు నీకు తాలూకు యాక్టివిటీస్ని బట్టి నీకున్న ఐడియాని బట్టి నీకున్న దీన్ని బట్టి నువ్వేం చేస్తావు, దాన్ని కట్ చేసుకొచ్చావు. కానీ కట్ చేయకూడదు. అందుకనే ఒక ప్రాసెస్ని పూర్తిగా కంప్లీట్గా ప్రాసెస్ ప్రకారమే చేయాలి. ఈరోజు ఇన్ని లక్షల టీం ఉన్నా సరే గ్రేట్ మెంటర్ వికాస్ మా గురించి ఓన్లీ వైజాగ్ ఒక కాల్ చేస్తే సరిపోద్ది, మిగతా అన్ని ఎలిమెంట్ అయిపోతాయి. ఒక కాల్, 1 కాల్, టైగర్ పలానా మీటింగ్ ఉంది, సో నీ తరపు నుంచి ఎంతమంది తీసుకురావాలి లేదా ఎంతమంది తీసుకొస్తావు, అంతే. ఒక ఫోన్ కాల్. మిగతా విషయాలన్నీ కూడా ఆటోమేటిక్గా అది ఇన్బుల్ట్ అయి ఉన్నాయి, సెట్ చేసేస్తాం. అవునా? ఒక వెన్యూ మనం రెడీ చేస్తాం, వెన్యూకి మనమే వెళ్ళి కూర్చొని అన్ని కూడా అంటించుకుని రావాలి. కానీ గ్రేట్ మెంటర్ రెడీ చేశారు, ఇప్పుడు అవుతుందో రేపు డైరెక్ట్గా డైమండ్ సెలబ్రేషన్ దిగుతారు. సో డైమండ్ సెలబ్రేషన్ దిగినట్టే ఆటోమేటిక్ అన్ని రెడీ ఉంటాయి. ఎయిర్పోర్ట్లో దిగుతారు, ఫ్లైట్ బుక్ చేసాం, ఎయిర్పోర్ట్లో దిగుతారు, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా హోటల్ నుంచి డైరెక్ట్గా సో మీటింగ్ తర్వాత మళ్ళీ హోటల్ నుంచి మళ్ళీ ఫ్లైట్. సో అలా మీ టీంలో రన్ అవుతుందా? హలో? ఎప్పుడైతే ఇలా రన్ అయ్యే చిన్న టీం అయినా పర్లేదండి, చిన్న టీం అయినా సరే ఈ రన్ అయ్యే టీం 5 వచ్చారనుకోండి, 20-35 మంది వచ్చారనుకోండి, ఇందులో ఈజీగా రౌండ్ అప్ అయిపోతారు. 300 టీం వచ్చిందనుకోండి, ఆ 300 కూడా ఇందులో రౌండ్ అప్ అవుతారు. ఈరోజు ఆర్టీటీలోని ఫాస్ట్గా డూప్లికేషన్ కానీ ఫాస్ట్గా ఏదైనా సరే మీరు చూడండి, కావాలంటే మిగతా సిస్టంలోకి వేరియేషన్ ఏంటంటే ఒక డ్రెస్ కోడ్ అనుకోండి, వచ్చినట్టే ఆడికి 4 రోజుల్లో డూప్లికేషన్ జరిగిపోద్ది. ఎందుకు? అందరూ డ్రెస్ కోడ్ వేసుకుని ఉంటారు, అందరూ ప్రాసెస్ చేస్తారు, మా గురుజీ అంటారు, జైహో అంటారు, విన్నారు లేదండి? ఇవన్నీ సిస్టమ్ తలకు ప్రాసెస్ మాట. ఇవన్నీ నేను మెసేజ్ పెడతాం కింద, రాయల్ డైట్ టీమ్ జైహో పెడతాం, అది మాకు ఇన్పుట్ చేసేది. ఏమవుద్ది, ఇక్కడ ఫ్రెషర్ టు యూసీ అవడం చాలా ఈజీ. ఇది డూప్లికేట్ చేయడానికి చాలా టైం పట్టింది. అందరు కూడా మెరిసి షూ వేస్తారు. ఫస్ట్ మీ మెరిసి షూ వేసినప్పుడు అందరూ అనేవారు మెరిసి షూ వేశారు, మెరుస్తుందిరా ఇదేనా పెళ్ళికి వెళ్తున్నారు అనేవారు. కానీ ఈరోజు ఎవరు కూడా మనల్ని చూసి వాళ్ళ షూలు డూప్లికేషన్ చేస్తారు. ఈరోజు ఆర్టిట్లో డూప్లికేషన్ చేయడానికి వికాస్ సూజీకి చాలా టైం పట్టింది. నా సిల్వర్ రెకగ్నేషన్ చూసారు లేదు, ఆ సిల్వర్ రెకగ్నేషన్లోని వికాస్ సూజాలు వైట్ సూట్ వేసుకుని ఉంటారు. వైట్ అంటే అదే గోధుమ కలర్ సూట్ వేసుకుని ఉంటారు. దాని తర్వాత మొత్తం సిస్టమ్ మార్చేసారు, టేకప్ చేశారు. డైమండ్ అయిన తర్వాత అక్కడ నుంచి కంప్లీట్గా ఏతుందో చేంజెస్ తీసుకొచ్చారు, తో ఫోకస్ చేశారు, కంప్లీట్గా ఏతుందో మార్చుకొచ్చారు. తో మరి మన టీము ఈ సిస్టమేటిక్గా రన్ అవుతుందా? రన్ అవ్వకపోతే ఇలా ఉంటుంది మన పరిస్థితి. ఎంత పెద్ద టీం ఉంది చూడండి, ఇందులో ముక్కలే ఉంటాయి అన్నీ. ఈ టీంని రన్ చేయడం కష్టం. తర్వాత ఏమంటారు తెలుసా, ఇది కంపెనీ ప్రాబ్లం, సిస్టమ్ ప్రాబ్లం, అప్లైన్ ప్రాబ్లం కాదు, నువ్వు తయారు చేయడంలో ప్రాబ్లం. అదే సిస్టంలో చాలామంది తయారు చేస్తుంటారు. తయారు చేసే ప్రాసెస్ నువ్వు చేస్తే ఎప్పుడు కూడా ఇలా ఉండదు. అందుకనే ఇక్కడి నుంచి బిజినెస్లోని ఎటువంటి వీటిని కట్ చేయకుండా నాన్ స్టాప్గా వర్క్ చేయడం రావాలి. ఏం చేయాలండి? నాన్ స్టాప్గా వర్క్ చేయడం రావాలి. ఏ లీడర్ అయితే నాన్ స్టాప్గా వర్క్ చేయడం వస్తుందో వాళ్ళు ఈ బిజినెస్లోని పెద్ద సక్సెస్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ బిజినెస్లోని మీకు ఎప్పుడు కూడా ఈ స్లైడ్స్ని ఎక్కువ షేర్లు మీకు చూపించి ఉంటారు, ఆల్రెడీ చూసే ఉంటారు మీరు కూడా. హలో? మీ బిజినెస్ అలా రన్ అవుతుందా? చెప్పేసి వచ్చారనుకోండి, బాబు ఇగో ట్రైనింగ్ ఇలా చేయాలి, ఇలా కాన్సెప్ట్, మీరు వెళ్ళిన తర్వాత అలా రన్ అవుతుందా? మళ్ళీ మీరే వెళ్ళాలి. అందుకని సిస్టమ్ తాలూకు యాక్టివిటీస్లో మనం ఎంత బాగా ఉంచగలిగితే అంత పెద్ద బిజినెస్ని క్రియేట్ చేయడానికి అవుద్ది. చాలామంది వాళ్ళని మధ్యలో పర్సనల్ దూచేస్తారు, అందులోని ఆ పర్సనల్ దోచకూడదు. అందుకనే మనం సిస్టమ్ తాలూకు ప్రాసెస్ మనం ఎంత ఇన్పుట్ చేయగలిగితే అంత పెద్ద బిజినెస్ క్రియేట్ చేయడానికి అవుతుంది. చూద్దాం. సిస్టమ్ తాలూకు ప్రాసెస్లో మీకు ఆల్రెడీ ఈ స్లైడ్స్ని ఎన్నోసార్లు చూసుంటారో, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సిస్టమ్ తాలూకా స్లైడ్ చూడండి. అటెండ్ ఆల్ ఫంక్షన్స్, టీమ్ మీటింగ్స్, సెమినార్స్, ఫంక్షన్స్, కౌన్సిలింగ్స్, 1 or 2 ఈవెంట్స్ ఎవ్రీ వీక్, 20 to 30 ఈవెంట్స్ ఇన్ 3 months.
ఇలా ఉంచితే టీం ఏం చేస్తుందండి? పని చేస్తా లేదా? అన్ని రకాల చేస్తుంది ఎక్స్పీరియన్స్ మావయ్య. దొరుకుతుందా? చేస్తుందండి. అన్ని రకాల ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది, టీం పని చేస్తుంది, టీం ఆటోమేటిక్గా మంచి మంచి ప్రొఫైల్ చూస్తుంది, మోటివేట్ అవుతుంది. అందుకనే ఈ బిజినెస్లోని మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ డైమండ్ క్లబ్, డైమండ్ సెలబ్రేషన్స్, ఇవన్నీ ఏంటి? టీంకి కావాల్సిన బూస్టప్స్ మాట. ఆ టైంలో వచ్చిన ఈరోజు లక్కీ కదా చాలామంది లాస్ట్ మంత్ జాయిన్ అయ్యారు, బిఫోర్ లాస్ట్ మంత్ జాయిన్ అయ్యారు, లాస్ట్ 1 year బ్యాక్ జాయిన్ అయ్యారు, వాళ్ళు డైమండ్ సెలబ్రేషన్ డైరెక్ట్ చూసే అవకాశం దొరుకుతుంది లేదా? ఎస్ మ్యామ్. మేము 18 నెలలు 2 సంవత్సరాలు వెయిట్ చేసి వచ్చింది ఒక డైమండ్ సెలబ్రేషన్ చూడడానికి. అది చూసి విజన్ క్రియేట్ చేసి పనిచేసేవాళ్ళని ఈరోజు ఈజీ దొరుకుతుంది. రెండోది, డోంట్ కిట్ ఫర్ 3 months, అండర్స్టాండ్ ద బిజినెస్ బిఫోర్ సేయింగ్ నో ఇట్. ఈ బిజినెస్ అర్థం చేసుకోవడానికి 3 నెలలు పడుతుంది మినిమం. ఒక ఫ్రెష్ వచ్చిన తర్వాత వాడిని అలా వదిలేస్తే వాడు ఉంటాడా? బతుకుంటాడు? లేదు మావజీ, కంటిన్యూగా వాడిని కూర్చోబెట్టాలి. ట్రైనింగ్స్లోని మీటింగ్స్లోని వాడిని పడిస్తున్నారు. వాడేమో మీరు ఏమో కంట్రిబ్యూషన్ అంటారేమో, బాధపడతారేమో, ఇప్పుడు ఎందుకు కొత్తగా వచ్చారు కదా నేను వదిలేద్దాం అనుకుంటారు. చాలా మంది భ్రమలు అలా తిరుగుతుంటారు పాపం. ఎప్పుడు వీళ్ళు వదలకూడదు. నో యువర్ బిజినెస్, కంపెనీ ప్రొవైడ్స్ ప్లాను, టూల్స్, హెచ్ఓరీస్. గెట్ ద డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ యువర్ బిజినెస్. మన బిజినెస్ నాలెడ్జ్ క్రియేట్ అవ్వడానికి టైం పడుతుంది. మనకి కంపెనీ ప్లాన్ చేసుకున్న టైం పడుతుంది నీకు. అప్పటి వరకు ఏం చేయాలి? నాన్ స్టాప్గా ప్రాసెస్ చేయాలి. 4వ స్టెప్, మేక్ ఏ లిస్ట్ అండ్ ద మీట్ మినిమం 90 people విత్ 90 days. 90 మందికైనా సరే వాళ్ళు మినిమం ప్లాన్ వాళ్ళు చెప్పించగలగాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ రిజల్ట్ తెలుస్తుంది ఏంటనేది. ఇదంతా బేసిక్స్. 4th one, బీ టచ్ విత్ యువర్ యాక్టివ్ అప్లైన్. చాలామంది ఈజీగా ఉన్న వ్యక్తులతో టచ్లో ఉంటారు. అందుకనే ఏమంటారు? టఫ్ లవ్, టచ్ లవ్ అని. టచ్లోకి రెడీగా ఉంటారు అందరం, టఫ్ లవ్కి రెడీగా ఉంటారు. సో టఫ్ లవ్ అవుతుందో వెరీ పవర్ఫుల్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు మిమ్మల్ని ఎక్స్క్యూజ్ ఎవరు ఏదని, మీరు ఎక్స్క్యూజ్ ఇచ్చేవాళ్ళు మీరు ఓకే ఫోన్ ఎత్తలేదా, ఓకే నో ప్రాబ్లం టైగర్ అన్నారు అనుకోండి, వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంటారు. ఎవరైనా ఫోన్ ఎత్తారు గట్టిగా అడిగారు అనుకోండి, వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంటారు. గట్టిగా మాట్లాడకూడదు, గట్టిగా ఇచ్చేయకూడదు, అలాంటి వాళ్ళతో టచ్లో ఉంటారు. వాళ్ళు కరెక్షన్ చేస్తే వాళ్ళు టచ్లో ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నా సరే ఓకే సూపర్ డాక్ డాక్ అలా అంటే బాగుంటుంది. తర్వాత బొమ్మ ఓడిపోతుంది తర్వాత. అవునా? ఇది లాంగ్ టర్మ్ లో తెలుస్తుంది నీకు. ఏదంటే తానంటే లాంగ్ టర్మ్ లోని నేను రక్షించేవాడు ఉండడు. నీకు నువ్వే తవ్వేసుకుంటావు అన్ని. అందుకని ఆర్మీలో ఒక విషయం చెప్పామట, ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే వాడిని ఏం చేయాల్సి వాడు మా నాన్న వదిలేయాలి అంతే. వాడి గ్యారంటీ ఎందులో ఇరుక్కుంటాడు, గ్యారంటీ. వాడిని ఏం డిస్టర్బ్ చేయరు. వాడిని ఏమంటారంటే టీకి ఓకే టైగర్ డన్. ఆడు ఏదో సాయంత్రం మందు తాగో లేకపోతే ఎవడో తిరిగో తందనాడో ఎవరితో గొడవాడో దొరికాడు అప్పుడు యాత్ర చూడడానికి మామూలు ఉండదు. వాడికి డైరెక్ట్గా కోటర్ గార్డెన్ ఉంటుంది మాకు, అందులో కడతారండి. అలాగే సేఫ్ షాప్లో కూడా మిమ్మల్ని ఏం చేయవసలేదు. మీరు నచ్చిన వదిలేనుకోండి, ఆటోమేటిక్గా మీరు అలాగా ఎక్కడికి వెళ్ళిపోతారో మీకు తెలియదు. ఇందులోని మీకు స్వతహాగా అంత మంచి మంచి యాటిట్యూడ్స్, మంచి మంచి ఆలోచనలు భయంకరంగా రోజుకి వెళ్ళి చెప్పాలని రాదు ఇది. ఎందుకంటే మీరు సొంతగా చేసే బిజినెస్ కాబట్టి ఇది మీరు ఒంటరిగానే ఉంటారు ఎక్కువ సమయం. మీకేనే తెలియకుండా మీరు ఆటోమేటిక్ డిమోటివేట్ అయిపోతారు. అందుకనే ఒక పవర్ఫుల్ అప్లైన్ చేతిలో ఉండాలి. ఉంటే వాళ్ళని మిమ్మల్ని మీరు పర్మిషన్ ఇచ్చేయాలి, గ్రాంటెడ్ చేసేయాలి. తో సక్సెస్ఫుల్ అప్లైన్ తో మిమ్మల్ని నడిపించే అప్లైన్కి మెంటర్స్కి గ్రాంటెడ్ అయిపోవాలి, వాళ్ళకి సబ్మిషన్ అయిపోవాలి. తో ఎందుకంటే సబ్మిషన్ అంటే చాలా మందికి డౌట్ మాట. సబ్మిషన్ అంటే సబ్మిషన్, ఒక మిషన్ కూడా సబ్మిట్ చేస్తున్నాం, ఇది పనిచేయడం కాదు ఇక్కడ. ఏమని మిషన్, ఏ మిషన్ అంటే డైమండ్ అవ్వాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని అవుతున్నావు. అలా అయితే ఆటోమేటిక్గా అవుతుందో నీ మీద ప్రాసెస్ చేయడం, నీ మీద బలంగా ఇచ్చేది. లేదా పర్మిషన్ లేకపోతే ఒకసారి గట్టిగా నొక్కేమనుకోండి, ఇంకోసారి ఇలా కొంతమంది మారిపోతుంటారు. అలాగా ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ఇలా మారిపోతుంటాయి. అలాగా అలా కూడా అప్పుడు ఆసంగా టచ్ చేసుకున్నారు బాబు. ఎందుకు ఇన్ని రోజుకి ఏదైనా సరే ఏదైనా ఇలా నొక్కితే ఇలా అంటాడు, ఎలా అంటే ఇలా అంటాడు. మాటలో మాకు ఎక్స్ప్రెస్ 3 రోజులు ఫోన్ ఎత్తాడు, 3 రోజులు ఎవరు ఉంటారు. అప్పుడు నాకు అనిపిస్తామట ఠీకే టైగర్, ఒక వారం రోజులు చేస్తారు, మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి టైగర్ ఓకే అప్లైన్లో మంచి యాక్టివిటీ ఉంటే వాళ్ళు చేస్తాం, మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడి
టీకి సెట్ చేయాలా, నెమ్మది నెమ్మదిగా సెట్ చేస్తారు కొంతమంది. కొంతమంది బిల్కుల్ ఓపెన్ సరెండర్. అవునా? నేనైతే ఏ కోర్సు నేను దగ్గర 12 కోర్సులు చేశాను ఆర్మీలోని. 12 కోర్సులోనే ఫస్ట్ కోర్సులో నాకు ప్రాబ్లం వచ్చింది. తర్వాత ఎప్పుడైతే మెంటర్షిప్ గురించి వీటి గురించి తెలిసిందో, నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే ఏ కోర్సుకి వెళ్ళినా సరే ఇన్స్ట్రక్టర్స్ ముగ్గురు నలుగురు ఉండేవారు. అందులో ఇన్ఛార్జ్ ఇన్స్ట్రక్టర్ ఉండేవాడు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశాడు, సార్ నేను ఏదైనా సరే చేయకపోయినా ఏదైనా కాకపోయినా సరే మీరు నిర్మోహమాటంగా నన్ను నా మీద అవుతుందో బలవంతంగా సరే అవసరమైతే కొట్టే దెబ్బలు కొట్టేయని పర్లేదు, కానీ చెప్పండి ఇందులో నాకు ఐ రిజల్ట్ కావాలి, AXI ఇన్స్ట్రక్టర్ రిజల్ట్ కావాలి నాకు. దాని గురించి నేను వచ్చాను కోర్సుకి. ఆ కోర్సు నుంచి వచ్చాను కాబట్టి నాకు మీకు బిల్ ఫర్ పర్మిషన్, మీరు ఎవరో నాకు తెలియదు, మీరు వేరే యూనిట్ నేను వేరే యూనిట్ ఇది, కానీ ఆ పర్మిషన్ మీకు ఇచ్చాను. ఆ పర్మిషన్ ఇవ్వడం బట్టి నేను దగ్గర 5 కోర్సెస్లోనే ఐ రిజల్ట్ తీసుకొచ్చాను ఇన్స్ట్రక్టర్ కోర్సులో. కారణం ఏంటంటే ఆ పర్మిషన్ వల్ల వాళ్ళు కూడా అలాగే ఓపెన్గా చెప్పారు, ఇది దీని ప్రిపరేషన్ చేయాలి, అవి ఈ ప్రాక్టీస్ చేయి ఎక్కువ, దీని మీద ప్రాక్టీస్ చేస్తావు, దీని మీద ప్రాక్టీస్ చేస్తావు, దీని ప్రాక్టీస్ చేస్తావు, వాలంటరీగా చెప్పేవారు. అలా పర్మిషన్ ఇచ్చే వ్యక్తికి వాలంటరీగా చెప్తారు. అందుకనే ఎవ్రీ మీటింగ్ విల్ బిల్డ్ యువర్ ఫెయిత్. ప్రతి మీటింగ్ కూడా మీకు ఏం చేస్తుంది, మీ ఫెయిత్ని, మీ నమ్మకాన్ని బిల్డ్ చేస్తుంది. నేను వెంకటప్రసాద్ సార్ వీడియో పెట్టారు, నేను ఈ బిజినెస్లో చేస్తున్నాను, నేను తర్వాత అవుతుందో మీకు నమ్మకంగా మీతో పనిచేస్తాను, మిమ్మల్ని ఏది చేస్తాను, మిమ్మల్ని చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పారు. అలాంటి మాటలు ఏం చేస్తాయంటే వ్యక్తికి నమ్మకాన్ని క్రియేట్ చేస్తాయి. ఒక పెద్ద మీటింగ్ చేస్తారు, నమ్మకం క్రియేట్ చేస్తుంది. ఒక సక్సెస్ఫుల్ అప్లైన్ చూస్తారు, నమ్మకం క్రియేట్ అవుతుంది. ఇలా మనలాగా వచ్చాను మధ్యలో ఎంత ఊగేవాళ్ళు చాలామంది ఉంటారు, ఉన్నాయి నో ప్రాబ్లం. కానీ నువ్వు ఈ బిజినెస్లోని ఎలాంటి వ్యక్తి అయినా సరే సిస్టమ్ని యాక్టివ్ సక్సెస్ఫుల్గా పట్టుకుంటే మీరు ఎక్కడి నుంచి అయితే టేకప్ అయిపోవచ్చు. ఈ బిజినెస్ కానీ దమ్ము ఉంటుంది, పుల్లింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఏంటండి, పుల్లింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, పుషింగ్ కెపాసిటీ కాదు. ఇక్కడ చాలామంది పుషింగ్ కెపాసిటీ కావాలనుకుంటారు. నో, పుల్లింగ్ కెపాసిటీ కావాలి. ఇక్కడ పుల్లింగ్ కెపాసిటీ ఉంటే ఎంతనైనా సరే లీగల్ సిస్టమ్కి అంత పవర్ ఉంటుంది. కానీ పుషింగ్ కెపాసిటీకి ఎక్కువ మంది ఆశపడుతుంటారు. నా టీం వచ్చి నేను తోస్తే నేను ముందుకు వెళ్ళిపోతాను కదా, నన్ను జాయిన్ చేస్తే వెళ్ళిపోతాను కదా అని ఆలోచన చేస్తారు. నో, నువ్వు కరెక్ట్గా కానీ ఒక సిస్టమేటిక్గా ఉన్న మెంటర్షిప్లోని సిస్టమేటిక్గా ఉన్న సిస్టంలో కానీ నువ్వు కానీ పుల్లింగ్లో ఉన్నావు అనుకోండి, లాగేదంటున్నావు అనుకోండి, అది పట్టుకున్నావు అనుకోండి, నువ్వు ఎంత బరువుని ఎంత దుర్మార్గుడు అయినా సరే నేను లాక్కొచ్చేస్తాను మీదకి. నీ యాటిట్యూడ్ ఎలా ఉంటే లాక్కొస్తారు. నువ్వు చాలామంది డౌన్లైన్ పుష్ చేస్తే మీరు అవుతావు. నో, డౌన్లైన్ పుష్ కాదు, అప్లైన్ పుల్ చేస్తే నీ డౌన్లైన్ సాల్వ్ పికప్ అయిపోతారు. ఇక్కడ ఉన్న పవర్ అది. ఇది తెలియక చాలామంది భ్రమపడిపోతారు అనమాట. ఎక్కువ కింద టచ్లో ఉంటారు. టచ్లో కింద ఎలాగ ఉండాలి, కానీ దానికంటే ఎక్కువ మీద టచ్లో ఉండాలి. అందుకనే ఇక్కడ ఫెయిత్ క్రియేట్ అవ్వడానికి ఒక సక్సెస్ఫుల్. అలాగే డూ ఇట్ ద రైట్ వే. ఎవ్రీ ప్రొఫెషన్, ఎవ్రీ బిజినెస్, ఎవ్రీ జాబ్ హ్యాస్ ఇట్స్ ఓన్ విల్ డిఫైన్డ్ సిస్టమ్. ఏంటండి, ప్రతి జాబ్ కూడా, ప్రతి బిజినెస్ కూడా ఒక సిస్టమేటిక్ రన్ అవుతుంది. ఇందాక నేను చెప్పిన సర్కిల్ చూపించడానికి కారణం అది. మీకు ఆ సర్కిల్ చూపించడానికి కారణం ఏంటంటే ప్రతి జాబు, ప్రతిది కూడా ఒక సిస్టమేటిక్ ఉంటుంది అంతా. అందుకనే అది ఈజీగా ఒక ఫోన్ కాల్ రన్ అవుతుంది. అక్కడ బిల్డ్ అయిన సిస్టంలో వ్యక్తులు పడతారండి. ఏంటండి, బిల్డ్ అయిన సిస్టంలో వ్యక్తులు పడతారు. ఒక టీచర్ అయ్యానుకో, బిల్డ్ అయిన దాంట్లో పడతారా, లేకపోతే వాడు వెళ్ళి కొత్తగా టీచర్స్ని క్రియేట్ చేస్తాడా? బిల్డ్ అయిన దాంట్లో. ఒక పోలీసు ఉన్నాడు, పోలీసు డైరెక్ట్గా వెళ్ళి సిస్టమ్ క్రియేట్ చేస్తాడా, సిస్టమ్ అయిన దాంట్లో పడతాడా? సిస్టమ్ ఉన్న దాంట్లో పడతారు. ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నావు, ఆ ఫార్మా కంపెనీ నువ్వు వెళ్ళి బిల్డ్ చేస్తావా, లేకపోతే ఆ సిస్టమ్ ఉండి పడతాను వెళ్ళి? సిస్టమ్ ఉన్న దాంట్లోనే ఆల్రెడీ వెళ్తాం. ఉన్నదాన్ని క్రియేట్ చేస్తాం. తో ప్రతి దగ్గర కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ మెటిక్గా అందులో పడతాడో రన్ అవుతాడు అంతే. అది తిరుగుతుందో నువ్వు రన్ అవుతుంటావు అంతే. కానీ ఒకే ఒక బిజినెస్ ఇక్కడ కూడా సిస్టమ్ ఉంది, కానీ ఇక్కడ హద్దులు లేవు. ఇక్కడ మీరే పాటించాలి. అండర్స్టాండింగ్ ద రైట్ సిస్టమ్ ఆఫ్ సేఫ్ షాప్ బిజినెస్, లెర్న్ ద బేసిక్స్. ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అక్కడ బై ఆర్డర్లోని నేను 7 గంటలకి 9 గంటలు వేస్తానంటే ఆర్మీలు ఊరుకోరు. 5 గంటలు వేసేసి 4:30 వేసేసి రెడీ అయిపోయి 5:00 కల్లా పీటీ గ్రౌండ్ ఉండాలి. నచ్చదు, కానీ పోవాలి అక్కడ, లేకపోతే దాని తగ్గట్టు పనిష్మెంట్ ఉంటుంది. కానీ సేఫ్ షాప్లో ఇప్పుడు 6 గంటలు లేకపోతే ఎవరు పనిష్మెంట్ ఇవ్వడానికి వద్దా? చాలామంది రాలేదు. ఇప్పుడు లోవరా సార్ ఫోన్ చేసి ఏం రాలేదు, టీకే సురు ఒక 2,000 రూపాయలు ఫైన్ చేసేయి, లేకపోతే రేపు పొద్దున అవుతుందో 4 కొరడ దెబ్బలు చేయడానికి అవుతుంది చెప్పండి. వెంటనే ఒక లెటర్ పంపించాడు, వెంటనే లోవరాజు అవుతుందో సో అండ్ సో
తో నీకేతుంది ఈ వారం 2 వారాలు వచ్చిన చెక్ అంతా కూడా కట్ అయిపోద్ది, పంపించడం అవుద్దా? నో మా అవన్నీ గురుజీ. అవసరం లేదు. ఏ రాలేదు, ఏంటి మా బాధ మీకు తెలియదా ఏంటి, వదిలేసి రోజుకి వచ్చేయాలంటే ఇలా నోరు ఇలాగా ఇదమ్మా గోదావరి డోరే తెరుతాడు. దర్శనం గవర్నర్ తీరులో ఇలా తిరుగుతాడు, ఇలాగా ఇలా ఇరిటేట్ అయిపోతున్నాడు. అలా ఎలా వేసారండి మమ్మల్ని? ఇప్పుడు పోలీసులు నడమని చెప్పండి, వెంకటప్రసాద్ పోలీసుని చేర్చాడు, గట్టిగా అనేసాడు, తిట్టాడు. తిడితే ఎందుకన్నా అంటాడు, అన్నాడంతే అయిందే, నడు ఇలా ఉంగిపోద్ది, ఇలాగా ఇలా 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 ఉంగిపోద్ది. అది చూడండి ఒకసారి. గురించి ఎలా చితకబాదేవారంటే ఒక్కోసారి అక్కడ ఆ. పిల్లల మీద అలాగా పెట్టి లాఠీతో తప్ప నెక్స్ట్ రోజుకి ఏమైనా ఎర్రగా కంగిపోయి అయినా మళ్ళీ నార్మల్ రోజు వచ్చేవాళ్ళం. ఎందుకు? అది జాబ్ అండి. ఇక్కడికి వచ్చేవాడికి ప్రతి ఒక్కడు కూడా చిన్నది ఏమన్నా కూడా అలర్ట్ అయిపోతారు. కానీ ఆ ఫ్యూచర్ విజన్ తెలియట్లేదు వ్యక్తికి. ఎప్పుడైతే ఎందుకంటే మేము ఆ రోజు కంట్రోల్లో ఉంటే మా లైఫ్ బాగుంటది అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ కూడా అలా ఉంటే వ్యక్తిని గ్యారంటీ వాడి జీవితం బాగుంటది బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ అద్దులు ఆపులు ఏమి ఉండవు, మనమే క్రియేట్ చేసుకోవాలి, మనమే ఓపెన్ ఇది ఉండాలి. లేకపోతే కొంతమంది ఎవరైతే అలా ఉన్నారో, ఎవరైతే తెలిసిందో వాళ్ళు మీ వెనకాల పడుతుంటారు. మీరేం చేస్తారు, లే గురుజీ రారండి, మీరు రారండి, ఇలాగైనా పాటలు పడుతుంటారు. ఇక్కడ కూడా బేసిక్స్ లెర్న్ చేయ టైం పడుతుంది, లెర్నింగ్ చేయించాలి. డూ సమ్ అచీవ్మెంట్స్. అందరికీ ఇవి కావాలి, మంచి రికగ్నిషన్ కావాలి, డబ్బులు కావాలి లేదా? ఎస్ మా గురుజీ. ఎవరున్నాడే కానీ ఈ రెండు కావాలంటారు అందరూ. ఇవి సేఫ్ షాప్కి వచ్చింది ఎందుకు గురించి? కానీ కింద ఒకటి రాశాడు, ఫాలో ద 6 steps, అచీవ్ 7th step. మిగతా 6 ఫాలో అయితే 7ది వస్తుందట. కానీ మనకి 7ది కావాలి, మిగతా 6 ఎవరు ఫాలో అవుతారు? మా తాత, అది లేడు. మా మనవడు అటు రాలేదు ఇంకా. అవునా? తాత లేడు, మనవడు ఫాలో అవుతాడంటే మనవడు లేడు, అటు ఇంకా రావడానికి టైం పడుతుంది. మరి ఎవడు ఫాలో అవ్వాలి? నేను గురుజీ. పోనీ తాతగారు ఉంటే ఫాలో అవుతూ పోనీ బాగున్నాను, తాత లేడు. పోనీ మనవడు వస్తాడు, మనవడు ఫాలో అవుతుంటే ఆడి లేడు. వీళ్ళిద్దరు లేని గురించి ఆలోచన చేస్తాం. ఫాలో అవ్వాల్సింది ఎవరు? మనమే. ఫస్ట్ నేను. మనం ఫాలో అయితే అప్పుడు సిస్టమేటిక్ జరుగుతుంది అంతా. హలో, ఎస్ మా గురుజీ. Yes, మా గురుజీ. ఎప్పుడైతే ఈ 6 steps ఫాలో అవుతారో వాళ్ళు ఈ బిజినెస్లో చాలా ఫాస్ట్గా సక్సెస్ఫుల్గా వాళ్ళు గ్రోత్ చెందుతారు. ఒకవేళ ఈ స్టెప్స్ని ఫాలో అవ్వలేదా, వాళ్ళు ఇండివిజువల్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశారా, కొంత సమయం తర్వాత వాళ్ళ వర్క్ ప్రాసెస్ కష్టమైపోద్ది, వాళ్ళు రన్ చేయలేరు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం రన్ చేయాలంటే ఫస్ట్ క్లాస్గా సిస్టమ్ తాలూకా యాక్టివిటీస్ని, సిస్టమ్ తాలూకా ప్రాసెస్ని ఎంత పెద్దగా ఉంచగలిగితే అంత పెద్దగా ఉంటుంది. అందుకని మిమ్మల్ని ఇంత బై ఆర్డర్ కానీ, మిమ్మల్ని బలవంతంగా కానీ, మిమ్మల్ని ఏదో ప్రాసెస్ చేయమండం కానీ, ఫ్యామిలీ మెంబర్స్ని ప్రాసెస్ చేయమండం కానీ, ఇవన్నీ కారణాలు ఏంటనుకున్నారు? కారణం ఇదే. కాబట్టి టైగర్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు టీం నుంచి ఎలా ఉన్నారు, మీ టీం ప్రాసెస్ ఎలా చేస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ప్రాసెస్ కరెక్ట్గా లేకపోతే మార్చడం మొదలెట్టండి, మీద నుంచి మార్చండి. మీ అప్లయన్స్ను వారిలో వీళ్ళని చూకండి, వాళ్ళు మార్చితే మారుతారు. అప్లైన్ మీరు మార్చలేరు కదా, మార్చగలరా మీరు? నో మా గురుజీ. మీరు మార్చలేరు. మీరు మారగలరా లేదా? మీ డౌన్లైన్స్ మార్చగలరా లేదా? ఈ 2 పనులు మీరు చేయగలరు. ఆ పనులు మీరు చేయండి. మిగతా ఎవరు మారాలో, ఏ టైంలో మారాలో వాళ్ళు మారుతారు. మీ పని ఏంటి? మీరు మారడం. మీ అనే పొజిషన్ నుంచి వచ్చే లెఫ్ట్ రైట్ టీమే మీ టీము. మీ అప్లైన్ దగ్గర ఎంత టీం ఉంది, వాళ్ళు ఎంత ప్రాసెస్ చేస్తున్నారు సెకండరీ. మీ లెఫ్ట్ రైట్లో ఎంత స్ట్రాంగ్ ఉంది అది మీ ఫ్యూచర్. దాన్ని బట్టి చెక్ వస్తుందా, లేదా నా అప్లైన్ లెఫ్ట్ పెట్టి వస్తుంది చెక్ మీకు? నా లెఫ్ట్ రైట్ పెట్టి అప్లైన్ దగ్గర ఏ అయితే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో అన్ని వాడుకొని ఫస్ట్ క్లాస్గా అవుతుంది. మీ లెఫ్ట్ రైట్ టీంని స్ట్రాంగ్గా తయారు చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ లీడర్ అయితే వాళ్ళ లెఫ్ట్ రైట్ టీంని స్ట్రాంగ్గా చేసుకుంటాడో అప్లైన్ సిస్టమ్ని వాడుకొని వాళ్ళు చాలా పెద్ద బిజినెస్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? లాస్ట్ బూస్టప్లోని ఫస్ట్ క్లాస్గా అవుతుందో మీ తాలూకా ప్రాసెస్ని మొత్తం మార్చిరండి. కొన్ని విషయాలు మనం చూద్దాం లాస్ట్లోని. ఆర్ రెడీ? ఎక్సైటెడ్? ఎస్ Yes, మా మా గురుజీ. గురుజీ. Yes. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీ టీము రియల్గానే అలాగైనా ఉందా, లేకపోతే ఎత్తుంది ఏమైనా మార్పులు చేర్పులు తీసుకురావాలా ఒకసారి చెక్ చేసుకుంటే ఫస్ట్ క్లాస్గా అవుతుందో నెక్స్ట్ మనం వెళ్ళేటానికి ఏం చేయాలో చూద్దాం. అవునా? హలో, ఎస్ మా గురుజీ. బాగా దేవుని నాటి పూజించుంటారు అందరూ.
సో ఈరోజు ఏతుందో స్పెషల్ బ్లెస్సింగ్స్ తీసుకొని ఫస్ట్ క్లాస్గా బూస్టప్ చేయండి ఫస్ట్ క్లాస్. హలో మాగుజీ వినే మూడ్లో ఉన్నారా? సరే. హలో గురుదేవ్ స్నాపర్ కనపడుతుంది టైగర్స్? క్లియర్ Yes, క్లియర్ క్లియర్. సో క్లోజింగ్ ఎలా చేయాలి? సో వెరీ ఇంపార్టెంట్ మాట. ఏ పనికైనా సరే చేసిన తర్వాత క్లోజింగ్ బూస్టప్ ఈ రెండు జరగాలి. క్లోజింగ్ జరగకపోయినా దాని మీద స్పెషల్ బూస్టప్ జరగకపోయినా సరే చాలా లిమిటెడ్గా మాత్రమే మీకు రిజల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ కానీ మీరు కరెక్ట్గా కానీ క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్. చూసారప్పుడు టార్గెట్ క్లోజింగ్ ఎలా చేస్తారు? మీరు మీకు ఎన్ని కావాలి అని ఫిక్స్ అవుతారు. ఫస్ట్ ఏంటండి, మీకు ఎన్ని కావాలని ఫిక్స్ అవుతారు. దాని ప్రకారం మీరు ఏం చేస్తారు? సో అక్కడి నుంచి ఎవరిని పట్టుకుంటే అవుద్దని చూస్తారు. అవునా? సో కాబట్టి ఇప్పుడు కూడా మనకి లాస్ట్ ఫైనల్ క్లోజింగ్. సో 2 days టైం ఉంది మన దగ్గర. 3 days ఎంత? వెడ్నెస్డే వేళ, థర్స్డే మా గురుజీ. థర్స్డే, ఫ్రైడే 2 days. ఎవరైతే దూరం నుంచి వచ్చే వాళ్ళకి, దగ్గరగా ఉన్న వాళ్ళకి సాటర్డే, వైజాగ్ ఉన్న వాళ్ళకి సాటర్డే, అంటే 3 days టైం ఉందన్నమాట. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మీ దగ్గర ఉన్న టోటల్గా ఉన్న టీం మెంబర్స్ ఎవరు ఏంటండి, టోటల్గా ఉన్న ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ ఎవరున్నారో అనేది ఫస్ట్ కన్ఫర్మేషన్ చేసుకోండి. ఎవరైతే సీరియల్ నెంబర్లోని ఫస్ట్ క్లాస్కి అయితే కన్ఫర్మేషన్ చేసుకోండి. వాళ్ళ నేమ్తో పాటు క్లియర్గా ఫోన్ కాల్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోండి. వీళ్ళు అమౌంట్ ఎంత ఇచ్చారు? 2000 ఇచ్చారా? 5000 ఫ్యామిలీతో ఇచ్చారా? ఇలా మీరు ఏతుందో లిస్ట్ అవుట్ చేసుకొని కన్ఫర్మేషన్. ఎందుకంటే ఇవి నేర్చుకోవాలి, టీమ్ కూడా నేర్పించాలి. మీ మొదట్లోని చిన్న మీటింగ్లో కూడా, చిన్న వాటిలో కూడా పెద్ద టీంని తీసుకొచ్చేవాళ్ళు, ఎమరాల్డ్ టోపాజ్ లెవెల్లోనే. ఎందుకంటే క్లోజింగ్ అలా ఉండేది. ఎవరు ఎంత అమౌంట్ ఇచ్చారనేది మీకు క్లారిటీ ఉండాలి. ప్లస్ ఫస్ట్ మీకు కన్ఫర్మేషన్ క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ కాలంలోనే మీకు రావాల్సింది ఏతుందో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు లేదా? ఎవరండి? వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు కదా? అయితే మదర్ అయితే మదరు, వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్, ఫ్రెండ్ అయితే ఫ్రెండ్, లేదా అంకుల్ అయితే అంకులు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడగండి. వాళ్ళు మాడితే వాళ్ళు చెప్తారన్నమాట. సో వాళ్ళకి ప్రాసెస్ అనేది చేయించండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ దగ్గర 25 కన్ఫర్మ్ అయ్యారు. హలో ఎస్ మా గురుజీ. మిగతా వీడియోలు ఆఫ్ చేశారే? 25 కన్ఫర్మ్ అయ్యారు. ఈ 25లో నుంచి ఎప్పుడు రేషియో ఉంటుంది. మీరు ఏం చేశారు? ఇప్పుడు నీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్ చెప్తాను మీకు రేషియో ఎలా పెరుగుతుంది. 25 మెంబర్స్ ఏతుందో మీరు కంప్లీట్గా ఏతుందో ఫ్యామిలీ మెంబర్స్ పికప్ చేశారు. నెక్స్ట్ ఏతుందో సెల్ఫ్ లెగ్లో ఉన్న టీం అండి. ఎప్పుడు కూడా సెల్ఫ్ లెగ్ని పికప్ చేయాలంటే మీరు 1-to-1 ప్లాన్ చెప్పి ఎప్పుడు కూడా మీరు పెద్దగా పికప్ చేయలేరు. 1-to-1 ప్లాన్తో పాటు మీరు ఇలాంటి మొమెంటం ఏదైనా కూర్చోబెట్టుకోవాలనుకోండి, వాళ్ళు ఏమవుతారంటే టక్కని మోటివేట్ అయ్యి వాళ్ళు విజన్ క్రియేట్ అయ్యి ఒక 50 మెంబర్స్నో 30 మెంబర్స్నో 100 మెంబర్స్నో టీం మీద ప్రాసెస్ చేస్తారు. ఏం చేస్తారు? టీం మీద ప్రాసెస్ చేస్తారు. ఆ టీం వల్ల ఏమవుతుంది? మీకు వేవ్స్ దొరుకుతాయి, ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం దొరుకుతుంది. అదే మీరు 100 మందికి ప్లాన్ చెప్పాలన్నా, 100 మందికి సెల్ఫ్ రెఫరెన్స్ తీయాలని చాలా టైం పడుతుంది. కానీ ఇలాంటి వాటిలోనే బాగా బూస్టప్ అవుద్ది. కాబట్టి సెల్ఫ్ టీమ్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా సెల్ఫ్ లాగా, అంటే మీకు చెక్ వచ్చే దగ్గర నుంచి కంపల్సరీగా వాళ్ళు ఎలా కంట్రిబ్యూట్ చేస్తారా ఏంటి అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం కంపల్సరీగా ఇతను ఒక లీడరు, సిల్వర్ లీడరు, లేకపోతే బ్రౌన్స్ లీడరు, లేకపోతే క్యూఎస్ అయింది, ఇతనికి సెల్ఫ్ లెగ్లో కానీ ఒక బ్రౌన్స్ లీడర్కి సెల్ఫ్ లెగ్లో పికప్ చేశారనుకోండి, రేపు ఎదురు ప్రాసెస్ చేస్తాడు. నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటండి? ప్రొఫైల్స్. ఎవరైతే ప్రొఫైల్స్ ఉన్నారో వీళ్ళని మీకు క్లారిటీ ఉండాలి. చాలా మందికి ఏతుందో ప్రొఫైల్స్ని ఎప్పుడు పికప్ చేయాలో తెలియదు. కొంతమందికి
ఒక ప్రొఫైల్ని ఎప్పుడు పికప్ చేయాలో తెలియక కొంతమంది అవుతుందో వాళ్ళని ఈజీగా సిస్టంలో పడిచేస్తారు. ఒక్కోసారి సిస్టంలో అంటే ఏదో చిన్నగా వెళ్ళి ప్లాన్ చెప్పి వదిలేస్తారు. చూడండి ఇక్కడ ఒక 3000 మంది ఉన్న హాల్లోని ఈ 3000 మందిలోని డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటారు. 0 నుంచి హీరో వరకు ఉంటారు. అన్ని రకాల కేటగిరీస్ ఉంటారు. మీరే కేటగిరీ, మీరు ఒక వ్యక్తిని ఇతన్ని ఇక్కడ తీసుకెళ్ళడం ఈజీయా, లేకపోతే వీళ్ళందరినీ ఇతను చూపించడం ఈజీయా? అతన్నే 3000 మందిలో కూర్చోబెట్టడం మంచిది గురుజీ. ఈ 3000 మంది రాజు అనే వ్యక్తిని ఇక్కడ తీసుకెళ్ళడం ఈజీయా, లేకపోతే ఈ 3000 మందిని రాజు దగ్గర తీసుకెళ్ళడం ఈజీయా? రాజునే 3000 మందికి తీసుకెళ్ళడం అనేది ఈజీ గురుజీ. కానీ మనం ఏం చేస్తాం, వీరిని తీసుకొచ్చే ప్రయత్నం చేయము, వీళ్ళు ఎలాగే చూపించి తీసుకెళ్ళాలి ఇక్కడికి. ఎస్ మా గురుజీ. ఇంతమందిలో ఉన్న ఎనర్జీ ఇక్కడ ఎనర్జీ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ ఏతుందో అన్ని రకాల కేటగిరీస్ ఉంటారు, డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు, అవునా? డిఫరెంట్ అచీవర్స్ ఉంటారు, అన్ని రకాల కేటగిరీస్ ఇందులో ఉంటారు. వెరీ హై ఎనర్జీ. ఇక నెగిటివ్గా ఆలోచన చేయడం ఉంటే ఉండదు. ఈ ఎనర్జీలను ఎవరిని పడిసినా సరే ఏమవుద్దంటే వాళ్ళు నిజంగా వాళ్ళలో జీలుండి, అంటే వచ్చినంత మారిపోతాం కాదు, వాళ్ళలో జీలుండి ఫైర్ ఉండి ఏదైనా చేయాలని ఆలోచన ఉంటే ఇక్కడి నుంచి ఇలా రాకెట్ లెగిస్తారు బయటికి. మేమందరూ అలా లేచిన వాళ్ళమే, అలా లేచారికి వచ్చాం బిజినెస్కి. కానీ మనం ఏం చేస్తాం, ఈ సిస్టమేటిక్ ఉన్న ప్రాసెస్లో పడేయం. మనం ఇండివిజువల్గానే లెగు అంటే ఎక్కడ లెగుతాడు, అక్కడ కిందకి వెళ్ళిపోతుంటాడు. ఇలాంటి 5 తగిలారు అనుకోండి, వాడిని కూడా కింద లాగేస్తారు. సో అందుకని ఏం చేయాలి, సిస్టంలో పడేయాలి ప్రాసెస్. ఇప్పుడు చూడండి, ఈ 3 కేటగిరీస్ని మీరు ప్రాసెస్ చేస్తే 1 2 3 ఈ ప్రొఫైల్ 3 కేటగిరీస్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర కన్ఫర్మేషన్ అయ్యి ఉన్నారు. 10 కన్ఫర్మేషన్ అయ్యారు, కొంతమంది 20 అయ్యారు, కొంతమంది 30 అయ్యారు, కొంతమంది 50 అయ్యారు, కొంతమంది 100 అయ్యారు. అవునా? 100 అబౌవ్ అంటే 50 అబౌవ్ ఉన్న ఒకరే ఫాలోఅప్ చేయకూడదు. మినిమం ఒక వ్యక్తి 20 మెంబర్స్కి 25 మెంబర్స్కి ఫాలోఅప్ చేయగలడు, అందుకని ఎక్కువ ఫాలోఅప్ చేయలేడు. లీడర్స్ వైజ్ డివైడ్ అయిపోయి ఉండాలి. నేనే అందరినీ మానిటరింగ్ చేస్తానంటే ఎప్పుడూ అవదు. నేను మీ అందరు కాల్ చేయండి అవదు. అలాగే వాళ్ళకు కూడా అవదు. ఇప్పుడు చూడండి, వీళ్ళ ముగ్గురిని మనం ప్రాసెస్ చేస్తే, ఈ 3 కేటగిరీస్ని మనం ప్రాసెస్ చేస్తే ఎంత ఈజీగా ప్రాసెస్ అవుతుంది చూడండి. మీ దగ్గర 20 మెంబర్స్ కన్ఫర్మేషన్ అయి ఉన్నారు. ఈ 20 మంది ఫ్యామిలీని తీసుకురారు. మీరు ప్రాసెస్ చేస్తే గ్యారంటీగా ఇందులో నుంచి ఒక 5 మెంబర్స్ కానీ ఒక 8 మెంబర్స్ అయినా ఫ్యామిలీని తీసుకొస్తారు. అంటే ఏమైంది, మీ 20కి +8 యాడ్ అయింది. 20 మంది సెల్ఫ్ లాగ్లో టీం గురించి ఫోకస్ చేశారు. మీరు సెల్ఫ్ లాగ్లో టీం గురించి ఫోకస్ చేశారు. 20 మంది ప్రాసెస్ చేయాలి, 20 మంది చెప్పాలి. 20 మంది వస్తే ఇందులో నుంచి ఒక 5 ఇద్దరేసి తీసుకొస్తారు. ఏమైంది, 10 యాడ్ అయింది. ఈ 20 మందిని ప్రొఫైల్ పికప్ చేయమని చెప్పారు. ఈ 20 మంది ప్రొఫైల్ పికప్ చేయరు. ఇందులో 4 ఉంటారు, ఒక ఇద్దరేసి ప్రొఫైల్ తీసుకొస్తారు. 8 మెంబర్స్ యాడ్ అయ్యారు. చెప్పండి, మీరు మొదటి ప్రమోషన్ కంటే ఏ ప్రమోషన్ అనేది ఎక్కువ వచ్చింది లేదా? ఇది 20, మా గురుజీ. 26. మీకు ఎలాగైతే టీంలో ప్రాసెస్ జరుగుతుంది సేమ్ అంతే. మీరు 20 మందిని టీంని జాయిన్ చేస్తారు, కానీ మీకు 6 నెలల తర్వాత 500 టీం ఉంటుంది, లేకపోతే 100 టీం ఉంటుంది. జాయిన్స్ 20 మల్టిప్లికేషన్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ ఐడియా వీళ్ళకు ఉండదు, మనమే వీళ్ళు బూస్టప్ చేయాలి. యాజ్ ఎ లీడర్గా మనమే బూస్టప్ చేయాలి. యాజ్ ఎ ఇండివిజువల్గా మనం కూడా ఆలోచన చేయాలి. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఎవరు కూడా కొంతమంది ఎమరాల్డ్, టోపాజ్, రూబీ, డైమండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సెల్ఫ్గా ఎవరిని పికప్ చేయరు. ఒకరు పికప్ చేస్తే ఏమో మళ్ళీ మనం డబ్బులు పెట్టుకోలేమో అనే ఆలోచనతో ఉంటారు. ఎందుకంటే నీవు రేపు పొద్దున్నే మీ టీంలోని స్పిల్ ఓవర్స్ క్రియేట్ చేయాలంటే, ఎక్కడ వీకర్ లెక్కలోని స్పిల్ ఓవర్స్ క్రియేట్ చేయాలన్నా
అది నువ్వు చేయడానికి అవుతుంది, ఇలా చేయడం బట్టి అవుతుంది. ఎందుకంటే యాజ్ ఎ లీడర్గా నువ్వు డైమండ్ గానో, రూబీ గానో, ఎమరాల్డ్ గానో, టోపాస్ గానో నువ్వు ఎక్కువ సార్లు 3 ఫీట్కి వెళ్ళి గ్రౌండ్లో వెళ్ళి వర్క్ చేయలేవు, కానీ ఇలా బూస్టప్ చేసి వర్క్ చేయగలుగుతావు. హలో. ఎస్ మా గురుజీ. కాబట్టి కన్ఫర్మేషను క్లారిటీగా కన్ఫర్మేషన్ రావాలంటే ఒక క్లియర్ కట్ అవుతుందో లిస్ట్ అవుట్ చేసుకొని పేమెంట్ విషయంలోని క్లారిటీ మీద ఉండాలి. ఇప్పుడే మాట్లాడండి వాళ్ళకి. సడన్గా వైఫ్ని రమ్మంటే రారు. ఎందుకంటే ఆవిడ రావాలంటే మళ్ళీ ఒక చీరో లేకపోతే ఇదో లేకపోతే ఏదో సర్దుకోవాలి గిద్దుకోవాలి బోల్డ్ ఉంటాయన్నీ. అందుకనే ముందు నుంచే వాళ్ళకి చెప్పండి. అవునా? హస్బెండ్ అంటే ఏదో షర్ట్ వేసుకుని వచ్చేస్తాడు. అవునా? కాబట్టి ఆ వైఫ్ రావాలంటే మాత్రం కంపల్సరిగా నీ పాకెట్లోంచి ఒక 2000 3000 ఖర్చు అవుద్ది. జుట్టు నెరిసిపోతే దానికి మళ్ళీ కలర్ వేయాలి. అవునా? ఇంకా కొంచెం హైఫైగా ఉంటే పెడిక్యూర్ చేసుకుని రావాలి, ఎందుకంటే సెలబ్రేషన్కి వెళ్తాను కాబట్టి. అవునా? కాబట్టి వాళ్ళ ముందే ఎక్స్ప్లెయిన్ చేయండి, ముందే ఇంటిమేట్ చేసి వాళ్ళకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అవుతుంది. ఈవినింగ్ ఈ ఫ్యామిలీస్ని ఎలా పికప్ చేయాలి, ఈ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ప్రాసెస్ చేయాలి. హలో. ఎస్ మా గురుజీ. ఈవినింగ్ 7 o'clock మీటింగ్ ఉంది. ఈ 7 o'clock మీటింగ్లోని ప్రతి లీడర్ కూడా అవుతుందో వాళ్ళ ల్యాప్టాప్ తీసుకొని ఒక 4-5 గ్యాదర్ చేసుకొని, అది టీవీ కనెక్ట్ చేస్తారా, దేనికి కనెక్ట్ చేస్తారా, ఎక్కడ కనెక్ట్ చేస్తారో తెలియదు, వాళ్ళ టీం నుంచి ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. 20 మంది కన్ఫర్మేషన్ అయ్యారా, వీళ్ళని జూమ్లో ఉంచండి. దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ, మీరు యూఆర్ ఏ లీడర్. ఇందులో లీడర్స్ ఎంతమంది ఉన్నారు? రేజ్ యువర్ హ్యాండ్స్. లీడర్ అనుకున్న అందరూ చేయొద్దండి. వావ్. సో మీరు లీడర్ అయితే మీరు ఒక చిన్న టీంని కూర్చోబెట్టండి. ఇందులోని మీరు ఆల్రెడీ జాయినింగ్ అయిన పర్సన్స్ కూర్చోబెట్టండి, వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టండి, ఎవరైనా న్యూ పర్సన్స్ ఉంటే వాళ్ళు కూర్చోబెట్టండి. వీళ్ళని కూర్చోబెట్టి ఒక ల్యాప్టాప్ అరేంజ్ చేసుకొని, ఫస్ట్ క్లాస్కి ఒక ల్యాప్టాప్ అరేంజ్ చేసుకొని అక్కడ కూర్చొని ఫస్ట్ క్లాస్కి వీళ్ళకి వినిపించండి. సాయంత్రం అవుతుందో 45 minutes మీటింగ్ ఉంటుంది. తో 7 PM టు 7 అంటే 8 PM వరకు ఉంటుంది. ఈ మీటింగ్ కూర్చోబెడితే మేము డైమండ్ లీడర్స్ కలిసి వీళ్ళకి ప్రమోషన్ చేస్తాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. నేను ఒక 20 minutes చెప్తాను, దాని తర్వాత అవుతుందో మిగతా 40 minutes అవుతుందో ఫస్ట్ క్లాస్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్, రావడం వల్ల లాభం ఏంటి, డైమండ్ ఎలా అయ్యారు, అచీవ్మెంట్ తీసుకొని ఇవన్నీ చెప్తారు. క్లియరా? హలో. 7కి ఓకేనా మీ అందరికీ? ఎస్ మా గురుజీ. ఎక్కడ పని ఉన్నా సరే అయితే గ్రూప్గా అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకొని కంపల్సరీ అవుతుందో, ఎవరు ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, మొబైల్ అయితే మొబైల్ డైరెక్ట్గా అవుతుందో ఆ సౌండ్ వినిపించేలాగా చూపించేది ప్రాసెస్ జరిగేలాగా మీ అందరూ ఇంతమంది లీడర్స్ ఉన్నారు, ఈ లీడర్స్ అందరూ కూడా ప్రాసెస్ చేశారనుకోండి, బోల్డ్ అంత పని అవుతుంది. అవునా? సాయంత్రానికి టైం సెట్ చేసుకొని ఈ టైం ప్రకారం అవుతుందో ప్రాసెస్ చేయండి. మీరు అనుకోవచ్చు ఇంత అన్ని విషయాలు చెప్పి చేస్తున్నారు, ఎందుకంటే ఇన్ని విషయాలు ఈ టైంలో రిలీజ్ అవుతాయి. మిగతా టైంలో మీకు సపరేట్గా మీ గురించి ఇన్ని విషయాలు చెప్పలేదు. నేర్చుకునే లెర్నింగ్, ఒక లీడర్కి లెర్నింగ్ చేసే ప్రాసెస్ అది. ఒక లీడర్కి లెర్న్ చేసే ప్రాసెస్, ఈ లెర్నింగ్ చేసే ప్రాసెస్ని ఇప్పుడే నేర్చుకోండి. ఓకేనా టైగర్స్? కాబట్టి ఫస్ట్ క్లాస్ అవుతుందో నేను చెప్పిన మెథడ్ ప్రకారం ఇప్పుడు కూర్చొని ఎప్పుడు కూడా నేను ఎక్స్పెషల్లీ మరలా మీకు చెప్తున్నాను, మీరు ఈ బిజినెస్లోని పెన్ను డైరీ పెట్టడం నేర్చుకుంటే పెద్ద బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొబైల్లో రాయడమో వాటిలో రాయడమో కాదు, పెన్ను డైరీ రాయడం, క్లోజింగ్ చేయడం రావాలి. ఇందులో చాలామంది నేను చూస్తాను క్లోజింగ్ చేయడం అంతా అలా పెడితే చేస్తారు తను. అందుకని వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతారు, వాళ్ళు కరెక్ట్గా అప్లైన్తో ప్రాసెస్ చేయలేకపోతారు. ఏది అడిగినా సరే గురించి ఇంకో గంట, అది పెద్ద జబ్బు. అది ఎంత కన్ఫర్మేషన్ అయింది గురించి, ఎంత కన్ఫర్మేషన్, నెక్స్ట్ ఇది ఫస్ట్ నుంచి అలవాటు చేసుకోవాలి. ఓన్లీ ఈ మీటింగ్ గురించి కాదు, మీరు ఏ మీటింగ్ అయితే చేస్తారో ఆ మీటింగ్ అన్నింటిలో కూడా అది విన్యూ అవ్వచ్చు, అది మీరు రావాలి, అది నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి మీరు ఆ క్లోజింగ్ చేసే విధానం రాకపోతే మీరు లాస్ట్ వరకు నువ్వు చెప్పడం అంటే నేను చెప్పేస్తాను కదా, సండే ఈవినింగ్ నేను చెప్పను ఎంతమంది వచ్చారనేది. 11 o'clock నేనే చెప్పేస్తాను. ఏంటండి 11 o'clock నేనే చెప్పేస్తాను. అవునా? కాబట్టి ప్రాసెస్ అవుతుందో ఈవినింగ్, అలాగే మీకు అరేంజ్మెంట్స్ గురించి, ప్రాసెస్ గురించి అన్నీ కూడా మీకు ఫస్ట్ క్లాస్కి అవుతుందో అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈవినింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ క్లాస్గా
మీ టీంలో ఉన్న వ్యక్తులకు అందరినీ స్పెషల్గా పికప్ చేయండి. చేద్దాం మరి. Yes, Guruji. అవునా? ఎస్ మా గురుజీ. టెస్ట్ మనీతో పాటు 20 మినిట్స్ మీతో మాట్లాడడం జరుగుతుంది. సో దీన్ని మాత్రం కంపల్సరీగా మీ అందరూ ప్రాసెస్ చేయండి. సో అలాగే ఫస్ట్ క్లాస్గా 2-3 వీడియోస్ రిలీజ్ అయ్యాయి. సో వీడియోస్ ఒకసారి చూపిస్తాను. ఆర్డర్ రెడీయా? Yes, మా గురుజీ. ఈ వీడియో మీరు చూసుంటారు.